సంఘ సేవకులు ప్రజాసేవకు పరితపిస్తూ సమాజానికి తమ వంతు సేవలను అందిస్తున్న కెఎస్ఎన్ మూర్తి టీడీపీ పార్టీలో చేరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆయనకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని మూర్తి తెలిపారు. తన కుటుంబ సభ్యులు కూడా ప్రజాసేవ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. పార్టీకి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. నా పేరు కెఎస్ఎన్ మూర్తి, నాన్నగారి పేరు చిన్నస్వామి శెట్టి. సేవాభావం అన్నది మా కుటుంబంలో నలుగురికి అందరికీ కూడా అలవాటు. మా చిన్నబాబు గారు రంగారావు గారు అని, అక్కయ్య మంగతాయారు అని కూడా వీళ్ళు రాజమండ్రిలో టీడీపీలో యాక్టివ్ మెంబర్స్. అంతేకాక అన్ని సంఘాలన్నీ కూడా వాళ్ళు యాక్టివ్. ఇక్కడ మా వాళ్ళ బంధువులు అందరూ కూడా లైఫ్ మెంబర్స్, ఆర్యుహెచ్ యువజన సంఘం అన్నిట్లోనే. అలాగే మేము చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నచ్చి ఈ టీడీపీలో అయితే బాగుంటుందని జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా జాయిన్ అవ్వడం జరిగింది. టీడీపీ స్థాపించిన దగ్గర నుంచి, టీడీపీ సేవాభావం టీడీపీ వచ్చిన దగ్గర నుంచే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరిగాయి. అందువల్ల ఇన్నాళ్ళు నేను టీడీపీ సపోర్టర్లే, కానీ పార్టీలో లేకపోతే ఈరోజు జాయిన్ అవ్వాలి అనిపించి, అందులోనే ఇప్పుడు సీతంరాజు సుధాకర్ గారు మాట, ఆయన పద్ధతి నాకు ఎందుకో చాలా నచ్చింది. ఆయన మీద అంత అభిమానం నాకు. వీళ్ళందరితో కలిసి నేను కూడా పనిచేయాలనే సేవాభావంతో జాయిన్ అయ్యాను. టీడీపీ మీద నాకు అభిమానం చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి అనేది ఉన్నప్పుడు ఆ పార్టీలోనే ఉంటే బాగుంటుంది కదా అని మన వాళ్ళందరూ అందులో ఉన్నారు. అలాగే అందుకని అందులో జాయిన్. టీడీపీ చేసే ప్రతి కార్యక్రమం నేను ఇష్టపడేది. మనకు తోచింది మేము చేయగలిగింది ఏమున్నా సరే కుటుంబ పరంగా చేస్తూ అందులో ఉంటే ఇంకొంచెం గౌరవపదంగా ఉంటుంది కదా అని చెప్పేసి అందులో జాయిన్ అయ్యింది. టీడీపీ వాళ్ళు నడిచే విధానం బట్టి వాళ్ళు ఎందులో ఏం చేయమన్నా అన్ని రకాల వాళ్ళతో సహకరించి కలిసి మెలిసి నడుస్తా. రెగ్యులర్ ఇక్కడ మా కుటుంబం తరఫున, మా దాంట్లో ఉన్న టెంపుల్ తరఫున మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాం. ఇంకా కుటుంబ పరంగా అప్పుడప్పుడు మా వాళ్ళందరూ కోఆపరేషన్ దీంతో వస్త్రదానం చేస్తుంటాం. సమ్మర్లో లెమన్ వాటర్, మజ్జిగ ఇవన్నీ కూడా చేస్తాం. దాన్ని బట్టి పార్టీలో ఉన్న తర్వాత భగవంతుడు పార్టీ అభిప్రాయాన్ని బట్టి ఎలాగ ముందు తీసుకెళ్ళి ఎలా నడిపిస్తున్నా వాళ్ళు ఎలా నడమంటే నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అందులో పవన్ కళ్యాణ్ గారు బాగా నడుస్తున్నారు. అయితే మరి చంద్రబాబు గారు విజన్తో నడిపించాలని ఆయన ముందుకొచ్చారు. అయితే నేను మొట్టమొదటి నుంచి టీడీపీ అభిమాని. దాంతోపాటు కూటమితో అందరితో అభిమానంగా ముందుకు నడుస్తారు. సేవాభావంతో సీతంరాజు సుధాకర్ గారు బాగా నడిపిస్తున్నారు. వారి అడుగుజాడలలో ప్రజలందరికీ మేలు చేసే విధంగా, మేలు జరిగే విధంగా, ప్రజలు కోరిక మేరకు ముందుకు, ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు, ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు వెళ్ళడమే. అదంతా ప్రజలు నడిపించే విధానం, తీసుకెళ్లేదంతా ప్రజల్లో ఉంది. వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి కావలసిన విధంగా అన్నీ జరిగేటట్టుగా చేదోడుగు వాదోడుగా అన్నిటికీ ముందు నడుస్తారు. వన్ టౌన్ ఏరియాలో పుట్టి పెరిగిన వాడిని. చాలా బాగుందండి కూటమి తాలూకా నడిచే విధానం. అలాగే ఎల్లకాలం నడాలని చెప్పి అభివృద్ధి ఇంకా బాగా అవ్వాలని ఆశిస్తుంది. టీడీపీ చాలా బాగుంటుంది. ఇక్కడ టీడీపీ అభిమానులు చాలా ఎక్కువ. నా చిన్న వయసులో కూడా అందరితో కలిసిమెలిసి వెళ్ళే మనిషిని, అందరిలో నేనొక్కడుగా ఉండి నడిచేవాడిని. అలాగే ఇంకా ఈ వయసులో కూడా నేను చిన్నపిల్లలతో కూడా కలిసి ఉంటాను. అలాగే ఎల్లకాలం జరగాలని నా సహాయ శక్తిలో నేను చేయగలిగింది సేవా కార్యక్రమం చేస్తాను.
చంద్రబాబు గారు నాయకత్వంలో లోకేష్ గారి తాలూకా అడుగుజాడలో చాలా బాగా నడుస్తుంది, చాలా బాగా ఇంకా అభివృద్ధి అవుతుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ అడుగుజాడలో నడాలి, ఈ వయసులో అయినా సరే పార్టీలో ఎంతో కొంత సేవాభావంతో నడాలి, నలుగురితో కలిసి వెళ్ళాలని అలా జరిగింది. ఎప్పుడు కూడా టీడీపీ పరిపాలనది ఎప్పుడూ బాగానే ఉందండి. ప్రజలని వైసీపీ గవర్నమెంట్ తప్పుదోవ పట్టించి వచ్చారు. 5 సంవత్సరాల్లో ప్రజలు చూశారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మళ్ళీ ముందుకొచ్చింది. ఇలాగే నడుస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ విషయంలో నేను చెప్పాల్సిన లేదండి, ప్రజలే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా అభివృద్ధి అవుతాది అన్నది ప్రజలే చెప్తున్నారు. అదే చాలు. కూటమి ప్రభుత్వం చాలా బాగుంటుంది. మోదీ గారు చంద్రబాబు నాయకత్వాన్ని చాలా నమ్మకంతో నడిపిస్తూ పూర్తి సహకారాలన్నీ కూడా ఈ కూటమి మన ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్నారు, ఇంకా అందిస్తారు. ఇదే మోడీ గారి సహాయంతో ఇంకా బాగా అభివృద్ధి అని చెప్తున్నాము.